ప్రోటీన్స్, పీచు పదార్థం అధికంగా ఉన్న అలసంద వడియాలు చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీ ఉంటుందన్నమాట. మనందరికీ తెలుసు కదా, బొబ్బర్లు అంటారు. మా సైడ్ అయితే అలసందలు అంటాము. ఈ అలసందలతో వడియాలు అయితే చాలా బాగుంటాయి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈరోజు మన వంట సింపుల్ అండ్ టేస్టీ అలసంద వడియాలు. అలసంద వడియాలకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇదిగోండి. ఇక్కడైతే మనం 1 కేజీ బొబ్బర్లు అయితే తీసుకున్నాము. ఈ అలసందలు శుభ్రంగా ఏరుకోవాలి. పుచ్చులు, రాళ్ళు ఏమీ లేకుండా నీట్గా ఏరుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇదిగోండి, శుభ్రంగా బాగా నానాయి. చూస్తున్నారా ఎంత చక్కగా నానాయో. ఇప్పుడైతే వీటిని నీట్గా 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విధంగా శుభ్రంగా కడిగిన వీటినైతే మిక్సీ చేసుకోవాలి. బాగా మెత్తగా, వాటర్ అయితే ఏమీ వేయకుండా మిక్సీలో బాగా మెత్తగా గట్టిగా అయితే రుబ్బుకోవాలి. ఈ విధంగా ఇదిగో చూడండి, చేతికి తీసుకుంటే ఈ విధంగా ముద్దలాగా రావాలన్నమాట. చూడండి ఎంత మెత్తగా గట్టిగా అయితే రుబ్బుకోవాలి. అప్పుడే వడియం అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా రుబ్బు పెట్టుకోవాలి. రోట్లో కూడా రుబ్బుకోవచ్చు. మనమైతే మిక్సీలో రుబ్బుకున్నాము. ఈ విధంగా రుబ్బుకున్న ఈ పిండినంతా ఒక దబర్లు అయితే తీసి పక్కన పెట్టుకుందాము. ఈ విధంగా రుబ్బి పెట్టుకోవాలి. తర్వాత 1/2 కేజీ ఎర్రగడ్డలు, 2 తెల్లగడ్డలు, ఈ మాత్రం అల్లం అయితే తీసుకున్నాము. 20 పచ్చిమిరపకాయలు తీసుకున్నాము. తెల్లగడ్డల పొట్టుతో సహా తీసుకోవాలి. అల్లం చెక్కు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వీటిని కూడా మిక్సీ చేసుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ తెల్లగడ్డ, అల్లము, పచ్చిమిరపకాయలు మిక్సీ చేసుకోవాలి. మెత్తగా ఏం మిక్సీ చేసుకోవాల్సిన అవసరం లేదు. కచ్చాపచ్చగా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఈ విధంగా మిక్సీ చేసుకొని ఇప్పుడు ఈ పిండిలో ఈ పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. మనం తీసుకున్న ఆనియన్స్ సన్నగా అయితే కట్ చేసుకొని ఈ పిండిలో అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఈ పిండిలో వేసిన తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అయితే బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు కొద్దిగా తక్కువే వేసుకోండి. తర్వాత 2 స్పూన్లు జీలకర్ర అయితే తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండినంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చేతితో బాగా పిసుకుతూ బాగా మెత్తగా అయితే కలుపుకోవాలన్నమాట. పిండిని వడియం పెట్టడానికి అనువుగా వచ్చే వరకు అయితే బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీ ఉంటాయి అలసంద వడియాలు. తయారీ విధానం చూస్తున్నాము. ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ పిండి అంతా బాగా మిక్స్ చేసుకున్నాము. ఇదిగోండి చూడండి, చేతికి ఈ విధంగా అయితే ముద్దగా రావాలన్నమాట. చూస్తున్నారా ఎంత బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఈ పిండితో మనం వడియాలు అయితే వేసుకోవచ్చు. చాలా చక్కగా వస్తాయి. మరి పెద్ద పెద్దవి కాకుండా, మరి చిన్న చిన్నవి కాకుండా ఈ మాత్రం సైజులో అయితే పెట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా వడియాలు వస్తాయి. మరి ఎందుకు ఆలస్యం, ఎండ వెళ్ళిపోక ముందరే వెళ్ళి వడియాలు పెట్టేద్దాం పదండి. ఒక ప్లాస్టిక్ కవర్ అయితే తీసుకొని శుభ్రంగా ముందు రోజే కడిగి పెట్టుకున్నాము. ఇదిగోండి, ఇప్పుడైతే ఈ పిండిని వడియాలు వేసుకుందాము. చాలా సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. సమ్మర్ కదా, చాలా టేస్టీ ఉంటాయి. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. మరి పెద్ద పెద్దవి కాకుండా, మరి చిన్న చిన్నవి కాకుండా ఈ మాత్రం సైజులో పెట్టుకుంటే ఆరిన తర్వాత కొద్దిగా చిన్న చిన్నవి అవుతాయి అన్నమాట. మొదట మనం చిన్న చిన్నవి పెట్టామంటే ఆరిన తర్వాత మరి చిన్న చిన్నవి అయిపోతే చూడ్డానికి కూడా బాగుండవన్నమాట. ఈ మాత్రం సైజు పెట్టుకుంటే సరిపోతుంది. చాలా సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీ ఉంటుందన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాం మొత్తం మనం వడియాలు. 1-2 రోజులు ఆరితే బాగా సరిపోతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి, టైం అయితే 7:30. కంప్లీట్గా మనం వడియాలు అయితే పెట్టేసాం. చూడండి ఈవినింగ్కి ఎంత పర్ఫెక్ట్గా ఆరిపోయాయో. చూస్తున్నారా, ఒక్క రోజుకే ఎంత చక్కగా ఆరిపోయాయి అన్నమాట. కవర్తో చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనం వడియాలు అయితే పెట్టుకున్నాము. చాలా సింపుల్గా ఇలా విదిలిస్తే పడిపోతాయి వడియాలు. అంత బాగా వస్తాయన్నమాట. పెద్ద కష్టపడాల్సిన పని కూడా లేదు. వీటినైతే ఇంకొక రోజు ఆరబెట్టుకోవాలి. ఇదండి, మరుసటి రోజు మరీ ఆరబెడుతున్నామన్నమాట. ఈవినింగ్ కల్లా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి వడియాలు అయితే. 2 రోజులు ఆరితే సరిపోతుంది ఫ్రెండ్స్.
చూడండి, ఇదిగోండి అలసంద వడియాలు చూసారా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయ్యాయో. చాలా టేస్టీ ఉంటాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. డైలీ మనం ఇన్ని వేయించుకొని తింటే చాలా టేస్టీ, చాలా హెల్దీ. వీటినైతే ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 6 నెలల పాటు అయితే నిల్వ ఉంటాయి అన్నమాట. చాలా సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్, ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడైతే కొన్ని నేను వేయించి మీకు చూపిస్తాను. ఇదిగోండి, డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ కాగిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకు కావాల్సినన్ని ఈ విధంగా అయితే వేయించేసుకోవాలి. మరీ ఎక్కువ మాడిపోయే వరకు వేయించుకోకూడదు, ఈ విధంగా వేయించుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడైతే ఇవి వేగాయి. చూస్తున్నారా ఎంత చక్కగా అలసంద వడియాలు అయితే రెడీ అయ్యాయో. మరి ఎక్కువగా వేయించుకోకూడదు ఫ్రెండ్స్, బాగా నల్లగా వేయించుకుంటే టేస్ట్ ఉండవన్నమాట. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మాత్రం వేయించుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీ ఉంటాయి. వీటిని కర్రీలో కూడా వేసుకుంటారు, తీగూరలో వేసుకుంటారు. ఇదండి, ఈ విధంగా వేయించుకొని తీగూరలో కూడా వేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది కర్రీ. ఇలా ఒక టిష్యూ పేపర్లో వేసుకుంటే ఆయిల్, ఎక్సెస్ ఆయిల్ అంతా ఇది తీసేసుకుంటుంది. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.